Yes, good evening, all of you. For the last problem, you need to write the conclusion, right? Right. It is advisable to select combination 1, 3. It is advisable to select the combination 1, 3. It is advisable to select the combination 1 because, because the total NPV is higher. Because the total NPV is higher. Total NPV is higher. Then now please get sedge problem. Eighth one. Can I read the question? XYZ Limited is planning to introduce a new product with a projected life of 8 years. Project life entama? The project is to be set up in special economic zone, qualifies for one time at starting tax-free subsidy from state government of 25 lakh rupees on capital investment. సెజ్ అనేది ఒక ఏరియా, డెసిగ్నేటెడ్ ఏరియా. ఆబ్జెక్టివ్ ఆఫ్ సెజ్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్. సెజ్లో ఉండే యూనిట్స్ అన్ని మేజర్గా ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఎక్స్పోర్ట్స్ వల్ల కంట్రీకి ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇండియన్ కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది. టు ఎంకరేజ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే సెజ్లో ఉండే యూనిట్స్కి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది, అంటే సబ్సిడీస్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సబ్సిడీస్ ఇస్తుంది. ఏంటి సార్ సబ్సిడీస్ అంటే, మీరు పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దానిలో కొంత పోర్షన్ వాళ్ళు మీకు డైరెక్ట్గా మనీ ఫ్రీగా ఇస్తారు, ఫైనాన్స్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. అలాగే ట్యాక్స్ సబ్సిడీస్ కూడా ఉంటాయి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. జిఎస్టీ ఎగ్జంప్షన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఇలా కొన్ని అదర్వైజ్ కన్సెషనల్ రేట్స్ కానీ ఇలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఫైనల్లీ ట్యాక్స్లో బెనిఫిట్స్ ఇస్తారు అండ్ ఇన్వెస్ట్మెంట్లో సబ్సిడీస్ కూడా ఇస్తారు. అండ్ దానివల్ల ఆ ఎంటిటీస్ కొంచెం సర్వైవల్ ఎక్కువ టైం ఉండి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయగలిగితే కరెన్సీ రిజర్వ్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్. దిస్ ఇస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెజ్ యాక్చువల్లీ, టు ఎయిమ్ టు ఎంకరేజ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఈ సెజ్లో మన యూనిట్ స్టార్ట్ అవుతుంది. అవి అబ్జర్వ్ ఇట్. ద ప్రాజెక్ట్ ఇస్ టు బి సెటప్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్. అందుకే స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఎంత సబ్సిడీ వస్తుందంట, 25 lakhs ఆన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ఇన్వెస్ట్ చేయబోయే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాంట్లో 25 lakhs గవర్నమెంట్ మనకు డైరెక్ట్గా మనీ ఇస్తుంది, లైక్ ఫర్ బయింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆల్ రైట్. ఇనీషియల్ ఎక్విప్మెంట్ కాస్ట్ విల్ బి 1.75 crores. సో దిస్ ఇస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇనీషియల్ ఎక్విప్మెంట్. ఎంత కాస్ట్? సో ఇట్ ఈస్ 175 lakhs. సో సబ్సిడీ 25 lakhs అంటే మీకు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఇంకా 150 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలు ఇనీషియల్ ఎక్విప్మెంట్. Additional equipment costing 12,50,000 rupees will be purchased at the end of third year cash inflows of this year. అడిషనల్ ఎక్విప్మెంట్ వచ్చి 12,50,000 ఇన్వెస్ట్ చేయాల్సిన థర్డ్ ఇయర్ ఎండింగ్కి, ఆ ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లోస్తోనే ఇన్వెస్ట్ చేయాలంటున్నాడు. ఏదైనా సరే ఫైనల్గా అడిషనల్ ఎక్విప్మెంట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం? థర్డ్ ఇయర్ ఎండింగ్. At the end of 8 years, the original equipment will have no resale value, but additional equipment can be sold for 1,25,000. It is very clear. The salvage value of original equipment is 0. Whereas the salvage value of additional equipment is 1,25,000. The working capital of 20 lakh rupees will be needed and it will be released at the end of 8th year. So you should also invest working capital in year 0. So ఇప్పటికీ 3 investments observe చేస్తాం. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్ ఎక్విప్మెంట్, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ థర్డ్ ఇయర్ ఎండింగ్ అడిషనల్ ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్మెంట్, థర్డ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ 3 ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఐఎమ్ గెటింగ్ సబ్సిడీ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. హౌ మచ్ మనీ? 25 lakhs, and that is a benefit should be deducted from your investment. That reduces your cash outflow. Okay, boys. Yes, the project will be financed with sufficient amount of equity capital. Project ni manam equity capital tho finance chestunamanta. Okay, the sales volume over 8 years have been estimated as follows. 1 to 8 years sales units ichadu. Not reading it because you can see it, right? A sale price of 120 rupees per unit is expected. This is selling price per unit. And variable expenses amounting to 60% of sales revenue. Selling price లో
వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఎంతంట 60%. దెన్ దట్ ఇండికేట్స్ 40% కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్, నథింగ్ బట్ PV రేషియో. am I right? Fixed cash operating cost will amount 18 lakhs per year. ఫిక్స్డ్ క్యాష్ ఆపరేటింగ్ కాస్ట్ వచ్చి 18 lakhs ఇయర్లీ అని చెప్తున్నాడు. ద లాస్ ఆఫ్ ఎనీ ఇయర్ వి సెట్ ఆఫ్ ఫ్రమ్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది సబ్సిక్వెంట్ 2 years. నేను ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుందా? ఇక్కడ వచ్చింది అంటే పాయింట్ స్పెసిఫిక్గా చెప్తున్నాడు, ఏదైనా ఒక ఇయర్లో లాస్ వస్తే దాన్ని సబ్సిక్వెంట్ 2 yearsలో సెట్ ఆఫ్ చేసుకోండి అంటున్నాడు. నీకేమర్థమైంది అంటే ఒక ఇయర్లో లాస్ వస్తే నెక్స్ట్ 2 years ప్రాఫిట్స్కి అగెన్స్ట్గా అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నాడు. అంటే మీనింగ్ కంపల్సరీగా నెక్స్ట్ 2 yearsలో అడ్జస్ట్ చేసుకోమన్నా మీనింగ్ లాస్ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో 10 lakhs లాస్ వచ్చింది, సెకండ్ ఇయర్లో 25 lakhs ప్రాఫిట్ వచ్చింది, థర్డ్ ఇయర్లో 50 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఈ 10 lakhs ఫస్ట్ ఇయర్ లాస్ని ఎలా అడ్జస్ట్ చేయాలి? సెకండ్ ఇయర్ ఎంత అడ్జస్ట్ చేయాలి? ఫస్ట్ ఇయర్ 10 lakhs లాస్, సెకండ్ ఇయర్ 25 lakhs ప్రాఫిట్, థర్డ్ ఇయర్ 50 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఈ ఫస్ట్ ఇయర్ 10 lakhs లాస్ని సబ్సిక్వెంట్ 2 yearsకి అడ్జస్ట్ చేసుకోమన్నాడు కదా. అప్పుడు సెకండ్ ఇయర్లో ఎంత అడ్జస్ట్ చేస్తారు, థర్డ్ ఇయర్లో ఎంత అడ్జస్ట్ చేస్తారని అడిగాను. అదే చెప్పాలి. న్యాయ పరిపాలన ఫాలో అవుతున్నామా? వాళ్ళు చెప్పరా. రెండు ఆప్షన్స్. ఎనీబడి హియర్ విత్ అదర్ ఇంటర్ప్రిటేషన్? అది అర్థం కాల. సంవత్సరాలు చెప్పాడు కదా. ఎల్స్ ఫస్ట్ ఇయర్లో 10 lakhs లాస్, సెకండ్ ఇయర్లో 25 lakhs ప్రాఫిట్, థర్డ్ ఇయర్లో 50 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఈ లాస్ని 2 yearsకి సెట్ ఆఫ్ చేయమని చెప్పాడు కదా సబ్సిక్వెంట్. ఎలా చేస్తామని అడుగుతున్నా. అమ్మా ఇండివిజువల్ ఒపీనియన్స్ సరే అన్నా. మీరు చెప్పరా. ఏంటో పిచ్చిలా మాట్లాడుతుంది. ఏముంటుందంటే ఫస్ట్ ఇయర్లో 10 lakhs లాస్ వస్తానంట, సెకండ్ ఇయర్ 25 lakhs ప్రాఫిట్ వచ్చింది కదా, ముందు అక్కడ సెట్ ఆఫ్ చేసి అక్కడ ఇంకేదైనా మిగిలితే సెకండ్ థర్డ్ ఇయర్కి వెళ్ళు అంటుంది లాస్. అలా అర్థమైందంట అమ్మాయికి. అర్థమైందా మీకు చెప్పింది? ఫస్ట్ ఇయర్లో 10 lakhs లాస్ వచ్చింది కదా, సెకండ్ ఇయర్ ప్రాఫిట్ 25 lakhs వచ్చిందా, థర్డ్ ఇయర్ 50 lakhs వచ్చిందా. ముందు ఫస్ట్ ఇయర్లో వచ్చిన 10 lakhs లాస్ని సెకండ్ ఇయర్ ప్రాఫిట్ 25 lakhs నుంచి అడ్జస్ట్ చేయి, ఇంకేదైనా పెండింగ్ ఉంటే థర్డ్ ఇయర్కి వెళ్ళు. నాకు అలా అర్థమైంది అంటుంది అమ్మాయి. నాకు అలాగే అర్థమైంది. అంటే మీకు వేరేగా ఏమన్నా అర్థమైందేమో అని అడుగుదామని అడిగాను. అర్థమైందా? ఇక్కడ మిమ్మల్ని ఎవరిని డిగ్రేడ్ చేయడం నా టార్గెట్ కాదు. ఆ పర్టికులర్ పాయింట్ మళ్ళీ ఇంకోసారి డౌట్ రాకూడదు. ఇది క్లియర్? హలో, ఫస్ట్ ఇయర్లో వచ్చిన లాస్ సబ్సిక్వెంట్ 2 yearsలో సెట్ ఆఫ్ చేసుకోమనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్పిద్ది. 2 years అని చెప్పదు, 4 years 8 years అని చెప్పిద్ది. దాని అర్థం ప్రతి సంవత్సరం కంపల్సరీ సెట్ ఆఫ్ చేసుకోమని కాదు. అన్ని సంవత్సరాల వరకు నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పడం. అంటే నీకు ఫస్ట్ ఇయర్లో లాస్ వస్తే సెకండ్ ఇయర్ ప్రాఫిట్కి అగెన్స్ట్గా అడ్జస్ట్ చేసుకో. అప్పుడు కూడా లాస్ వచ్చింది అనుకో, థర్డ్ ఇయర్ ప్రాఫిట్కి అగెన్స్ట్గా అడ్జస్ట్ చేసుకో. అప్పుడు కూడా లాస్ వచ్చింది అనుకో, ఇంకా నన్ను అడగంటుంది. అర్థమైందా? ఇంకా అది వదిలేయాలి ఫస్ట్ ఇయర్ లాస్. అలాగే ఆర్ యూ గెటింగ్? సో అది పాయింట్. సరే, అంటే ఇప్పుడు పాయింట్ ఏదైనా ఒక ఇయర్లో లాస్ వస్తే అది ఎన్ని ఇయర్స్ వరకు సెట్ ఆఫ్ చేసుకునే రైట్ మనకుంది? 2 years వరకు, సబ్సిక్వెంట్ 2 years వరకు. చూద్దాం ఎన్ని ఇయర్స్ లాసెస్ వస్తున్నాయి. ఏమంటారు? ఈ పాయింట్ ఈ సమ్కి క్రూషియల్ పాయింట్. The company is subject to 30% tax rate and considers 12% to be an appropriate after-tax cost of capital for this project. So tax rate is 30% and 12% is after-tax cost of capital.
The company follows straight line method of depreciation. Required. Calculate the net present value of the project and advise the management to take appropriate decision. 12% is your cost of capital. 1 to 8 years present value factors ichesadu. Now let me start with the problem. Solution. Problem number. Huh? Data. Data. Yes. Now, step number 1. ఏం చేయాలి? Calculation of present value of cash outflows. బాబు విలేకరులు నన్ను పక్కన పెట్టు. తెలివితేటలొద్దు, పక్కన పెట్టు. నాతో పాటు రాసేయడం, తర్వాత రెస్ట్ తీసుకో. సార్ చెప్పిన అదే పంత. ఫస్ట్ దేనిలో ఇన్వెస్ట్ చేస్తున్నాం? లర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారా, రైటింగ్ ప్రాసెస్లో ఉన్నారా? దెన్ ఆ పెన్ పక్కన ఇసరండి. ఓకే, లిసన్ ఎవ్రీబడి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇనీషియల్ ఎక్విప్మెంట్ ఎంత? 1.75 crores, 175 lakhs. Both are same, right? 175 lakhs అని రాశాను నేను. ఓకే, సబ్సిడీ ఎంత వచ్చింది మనకి? మైనస్ సబ్సిడీ రిసీవబుల్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. How much it is? 25 lakhs. Deduct it. Is it your final investment? No, I'm also investing in additional equipment. Add investment in additional equipment. At the end of which year? How much it is? 12 lakh. I'm writing that number in your column. 12.5 lakhs. Convert this number into present value terms. Present value thereof 12.5 lakhs a year ending. Then multiply this number with third year ending present value factor 0.712. Multiply it and tell me the value. 8.9 lakhs. And also we are investing in working capital, right? Investment in working capital. How much it is? Question చూడండి అందరూ. 20 లక్షల 3 lakhs. Add these numbers. 178.9 lakhs అంట. This is step number 1. Step number 2. Calculation of depreciation. Depreciation on initial equipment. Cost of the initial equipment ఎంత? 175 lakhs. Scrap value after 8 years. Illa 8 years and life divided by life 8 anta per year depreciation. Nice. Depreciation on additional equipment. Cost enta? Scrap value after 8 years enta? 0.25 lakhs. Divided by third year ending ante మనం పర్చేస్ చేసింది 5 to 8 అంటే 5 years. Fourth year to 8th year 5 years ఎంత per year? 2,25,000, right?
కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసే ముందు పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పీవీ రేషియోకి ఒక ఫార్ములా చెప్పాను, 1 మైనస్ వేరియబుల్ కాస్ట్ రేషియో. 1 మైనస్ 0.6 I'll get 0.4 or 40%. Can I calculate contribution per unit? Everybody. Selling price per unit enta? To PV ratio 40%. Tell me the value. 48. This is my contribution per unit, right? Now step number 3. Cheppandi. Calculation of present value of operating cash inflows. You please gather the data. Okay, that's your job. మీరు డేటాను గ్యాదర్ చేస్తూ చూస్తూ చెప్తుంటే మీరు అండర్స్టాండ్ చేసుకుంటున్నట్టు. నోట్స్లో రాస్తూ ఉంటే దాని అర్థం మీకేం తెలియనట్టే లెక్క. సాల్వింగ్ దిస్ సమ్ టుగెదర్, మనందరం కలిపి చేస్తున్నాం, అవునా కదా? అంటే మీరు అందులోటే ప్రతి పాయింట్ని మీరు వెతకాలి, చెప్పాలి నాకు. అప్పుడే మీరు ఈ సమ్ను అండర్స్టాండ్ చేసుకున్నట్టు. రాస్తే మాత్రం కాదు. ఏమంటారు లాస్ట్ బెంచ్ బాయ్స్? ఎస్. మరి క్వశ్చన్ వైపు ఒక్కసారైనా చూసావా? చూడు ఒకసారి. చూపిస్తుంది నేను ఒకసారి. నన్ను ఎందుకు చూడలేదని, నా నెంబర్ నేను ఎంత కష్టపడి ఎంత తయారై వస్తే నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదని ఫీల్ అయిపోతుంది. ఏంటి ప్రాబ్లమ్? అర్థమైందా? యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. చూడు, ఇయర్స్ చెప్పు. 1 2 3 4 to 5 6 to 8. A. I have to write sales volume, right? Sales volume 72,000 units. 1,08,000 units. 60,000 units. 2,70,000 units. 1,80,000 units. Multiply the sales volume with what contribution per unit to get total contribution. Am I right? A into contribution per unit enta? 48. Multiply it. 34 lakh 56,000. 51 lakh 84,000. 124 80,000 anta. Next 86 lakh. Yes, what is this? Minus fixed cost. Yes, please. 18 lakhs. Every year same fixed cost anukunta. ఇది డిడక్ట్ చేస్తే వచ్చేది ఏంటి? PBDT. Tell me the numbers. 15 lakh, 16 lakh 56,000, 33 lakh. టీం వర్క్ చేయండి రా, కొంతమంది వెనక నుంచి తర్వాత ఏమో ముందు నుంచి, అలా అనమాట. నాట్ 6,80,000. నెంబర్ రాసిన కరెక్టో కదా చెక్ చేసుకోండి మీరు చెప్పింది. నైస్. Are you sure? State 40,000. సెకండ్ వన్ డౌటా? ఎంత చూడండి ఒకసారి. ఓకే, are you sure? Then fine. Minus depreciation, am I right? ఇనీషియల్ ఎక్విప్మెంట్ మీద 3 years ఒక డెప్రిషియేషన్. 4th year నుంచి ఇనీషియల్ ఎక్విప్మెంట్ ప్లస్ అడిషనల్ ఎక్విప్మెంట్ అనేది డెప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనీషియల్ ఎక్విప్మెంట్ డెప్రిషియేషన్ ఎంత? 21,87,500. హలో, నెక్స్ట్
21,87,500. తర్వాత నుంచి మనకి ఎక్స్ట్రాగా 225,000 యాడ్ చేయాలి. సో దట్ యుల్ గెట్ 5,12,500. 24,12,500. అప్పుడు మనకేమొస్తుంది? పీబీటీ అంతేనా? పీబీటీ చెప్పండి. 5,05,31,500. It's a loss. Red zone. అంతేనా? 5,31,500 loss. Profit ఎంత? 11,96,500. 84,92. $44 lakh. That's nice. లాస్ వచ్చింది కదా, పాయింట్ చాలా క్రూషియల్, జాగ్రత్తగా వినండి. ఏ ఇయర్లో లాస్ వచ్చింది? ఫస్ట్ ఇయర్లో లాస్ వచ్చింది. ముగ్గురు శాంతం పర్ఫెక్ట్ కూర్చొని వెంటనే వినొచ్చు, అర్థమైంది ఈ పాయింట్. వినండి, మాట్లాడుకోండి, ఏం చూడకండి, డైరెక్ట్గా స్క్రీన్ ఒకటే చూడండి మీరు. ఓకే, నన్ను కూడా చూడండి, ఎక్స్ప్రెషన్ చూడాలి కదా. ఓకే, ఒకసారి మీరు చూస్తే కనుక 531,500 అనేది ఫస్ట్ ఇయర్లో వచ్చిన లాస్ కదా. మనకి ఏదైనా ఒక ఇయర్లో లాస్ వస్తే ఏం చెప్పాడు? సబ్సిక్వెంట్ 2 years అగైనెస్ట్గా అడ్జస్ట్ చేయమన్నాడు. ఎప్పుడు అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎస్ ఎస్, ఏదైనా ఒక ఇయర్ లాస్ వస్తే అది ఎన్ని ఇయర్స్కి అగైనెస్ట్గా సెట్ ఆఫ్ చేసుకోమన్నాడు? దాని అర్థం, ఒకవేళ ఫస్ట్ ఇయర్ లాస్ వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ ప్రాఫిట్కి అగైనెస్ట్గా అడ్జస్ట్ చేయండి. ఇంకా లాస్ మిగిలిపోతే అప్పుడు తర్వాత ఇయర్కి వెళ్ళమని ఇంటెన్షన్, అంటే థర్డ్ ఇయర్కి వెళ్ళమని. అర్థమవుతుందా? కంపల్సరీగా సెకండ్ అండ్ థర్డ్ ఇయర్కి అగైనెస్ట్గా అడ్జస్ట్ చేయమని కాదు. సబ్సిక్వెంట్ 2 years అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, లాస్ ఎంత వచ్చింది? 5,31,500. అది ఇక్కడ అడ్జస్ట్ చేస్తే సెకండ్ ఇయర్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది, సెట్ ఆఫ్ అయిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా థర్డ్ ఇయర్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు. కాబట్టి ఓన్లీ సెకండ్ ఇయర్కి అగైనెస్ట్గా అడ్జస్ట్ చేస్తే చాలు. క్వశ్చన్ ఏంటంటే, అడ్జస్ట్ చేస్తా ఓకే, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అడ్జస్టింగ్ దిస్ లాస్? అసలు లాస్ ఎందుకు అడ్జస్ట్ చేయాలనుకుంటున్నారు? ట్యాక్స్ తగ్గించడానికి, అవునా కాదా? అంటే అప్పుడు ఆ లాస్ అడ్జస్ట్మెంట్ అనేది ట్యాక్స్కి ముందు అడ్జస్ట్మెంటా, ట్యాక్స్ తర్వాత అడ్జస్ట్మెంటా? ఈజ్ ఇట్ అ బిఫోర్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ ఆర్ ఆఫ్టర్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్? So this loss must be adjusted against the profits of the subsequent 2 years before paying the income tax liability. Is it clear? So in that case, the first year loss is 531,500. It should be adjusted against this profit, the second year profit, before paying income tax. Ante I should not write PBT. Ikkada PBT రాయకూడదు. Profit before set off of previous year. PY means previous year losses. Can you understand the sentence? Yes. Minus, just adjusting it, minus set off means adjusting, deducting. Okay, the loss is deduct, you're going to deduct loss from the profit. That's what set off. Okay, set off of previous year losses. First year ki previous year enti em ledu kabatti dash. Second year ki previous year enti first year. Do you have any loss in the first year? Then adjust it. 531,500 మైనస్ ఆల్రెడీ ఇక్కడ రాశాను కాబట్టి మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్? ఎస్. ఒకవేళ ఇక్కడ మైనస్ పెట్టలేదు అనుకో, అప్పుడు ఇక్కడ ఏం చేయాల్సి వచ్చేది? మనం ఏంటంటే సింబల్స్ ఆల్రెడీ ముందు నుంచి ఫ్రంట్ పెడతాం అలవాటు కాబట్టి మనం అదే పెడదాం. అండ్ యూ డోంట్ నీడ్ టు అడ్జస్ట్ లాసెస్ ఫర్ ఫర్దర్ ఇయర్స్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాసెస్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఇయర్స్. ఐ రైట్? అడ్జస్ట్ చేస్తే అప్పుడు మీకు ట్యాక్సబుల్ ప్రాఫిట్ వస్తుంది, పీబీటీ. సెకండ్ ఇయర్ ఎంత? నైస్. వాట్ అబౌట్ థర్డ్ ఇయర్? 665,000 కరెక్టేగా? యా, సేమ్ నెంబర్స్ కదా. 84, 92, 500, 87, 47, 500, 44, 27, 500. నైస్.
వాట్ అబౌట్ ఫస్ట్ ఇయర్? యు సే ఐల్ రైట్ ఎవ్రీబడి హియర్. హలో, స్క్రీన్ మీద చూడండి, చెప్పండి ఏం రాయమంటారు ఇక్కడ? గట్టిగా నిల్. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ స్టార్ట్ వేసి గట్టిగా పట్టుకుని ఎక్కడ పడిపోయి లాక్కెళ్ళాం. కాబట్టి ఎంత రాయాలి ఫస్ట్ ఇయర్లో? అంతేనా? నిల్ కదా చెప్పాను నేను, అది రాయలేదు. మళ్ళీ ఎందుకు రాస్తావు? ఆల్రెడీ 531,500 ఇక్కడ తగ్గించి మళ్ళీ ఇక్కడ రాయడంలో నీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దర్ ఇస్ ద లాజిక్ బిహైండ్ ఇట్. యాక్చువల్లీ మన లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసి సెట్ ఆఫ్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ ట్యాక్స్ని తగ్గించడం. ట్యాక్స్ సేవింగ్ కావాలి అంటే ట్యాక్స్ లయబిలిటీ రెడ్యూస్ అవ్వాలి. ఇఫ్ యూ డోంట్ అడ్జస్ట్ దిస్ లాస్ అగైన్స్ సెకండ్ ఇయర్ ప్రాఫిట్, యూ షుడ్ హావ్ పెయిడ్ ట్యాక్స్ ఆన్ 11,96,500, రైట్ ఆర్ రాంగ్? 11,96,500 మీద పే చేయాల్సి వచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ హౌ మచ్ అమౌంట్? 665,000. అంటే మీరు ట్యాక్స్ లయబిలిటీ సేవ్ అవుతున్నట్ట కాదా? మీరు పే చేయాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. ఆ ఒక్క ఆబ్జెక్టివ్తోనే నేను అడ్జస్ట్ చేశాను. అంటే ఏంటి సార్ ఇప్పుడు ఏం చెప్దలుచుకున్నాం? ట్యాక్స్కి ముందు లెస్ చేశాను కదా, ట్యాక్స్ తర్వాత మళ్ళీ యాడ్ చేసేస్తాం. ఎంత అమౌంట్? 5,31,500. అంటే పీబీటీకి ముందు అడ్జస్ట్ చేశాను కదా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయగానే మళ్ళీ ఏం చేస్తాను? పీఏటీకి యాడ్ చేస్తాను. పీఏటీకి ఇంకొకటి కూడా యాడ్ చేస్తాం. ఏంటది? డెప్రిషియేషన్. డెప్రిషియేషన్ ఎలా అయితే యాడ్ చేస్తామో ఈ సెట్ ఆఫ్ లాసెస్ కూడా యాడ్ చేసేస్తాం. ఒకసారి డిడక్ట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తే నెట్ ఇంపాక్ట్ 0 కదా. అప్పుడు మళ్ళీ లాస్ ఏ ఇయర్లో ఉండిపోతుంది? ఫస్ట్ ఇయర్లో. మరి అలాంటప్పుడు ఎందుకు ఫార్వర్డ్ చేస్తావు? జస్ట్ టు రెడ్యూస్ మై ట్యాక్స్ లయబిలిటీ. ఇది దేనికి సిమిలర్ అంటే డెప్రిషియేషన్ సిమిలర్. డూ యూ నో దట్ డెప్రిషియేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్? దాని అవుట్ఫ్లో ఎప్పుడు అవుతుంది? ఎవ్రీ ఇయర్ అవుతుందా? 0 ఇయర్లో అవుతుందా? అవుట్ఫ్లో క్యాష్ అవుట్ఫ్లో ఫర్ అసెట్ కాస్ట్ ఇస్ 0 year outflow or every year outflow, but still you are deducting depreciation from sales. ఎందుకు అంటే ప్రాఫిట్ రావడానికి. ఎందుకు ప్రాఫిట్ కావాలి సార్ అంటే టాక్సబుల్ ప్రాఫిట్, ట్యాక్స్ పే చేయాలి కదా. ఐ హావ్ టు పే ట్యాక్స్, రైట్ ఆర్ రాంగ్? ప్రాఫిట్, టాక్సబుల్ ప్రాఫిట్ రావాలంటే కంపల్సరీగా డెప్రిషియేషన్ డిడక్ట్ చేయాలి. వన్స్ వి గెట్ టాక్సబుల్ ప్రాఫిట్, డిడక్ట్ డెప్రిషియేషన్ ఫ్రమ్ ఇట్. వన్స్ వి గెట్ టాక్సబుల్ ప్రాఫిట్, డిడక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ఇట్, దెన్ అగైన్ యాడ్ బ్యాక్ డెప్రిషియేషన్. అసలు డెప్రిషియేషన్ డిడక్ట్ చేయడంలో ఆబ్జెక్టివ్ 2 రీజన్స్. ఒకటి నాకు ప్రాఫిట్ తెలుసుకోవడం కోసం, 2 నా ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం. ఎందుకంటే డెప్రిషియేషన్ డిడక్ట్ చేయకుండా పీబీటీటీ మీదే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి ట్యాక్స్ లయబిలిటీ ఏమైపోతుంది అంటే డెప్రిషియేషన్ ఈస్ రెడ్యూసింగ్ ట్యాక్స్ లయబిలిటీ, రైట్ ఆర్ రాంగ్? అంటే ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ ట్యాక్స్ ముందు డిడక్ట్ చేస్తాం, మళ్ళీ ట్యాక్స్ తర్వాత ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఎందుకు డిడక్ట్ చేసి ఎందుకు యాడ్ చేస్తాం అంటే ఐ వాంట్ టు రెడ్యూస్ మై ట్యాక్స్ లయబిలిటీ. ఆర్ యూ గెటింగ్? ఈవెన్ దో ద అవుట్ఫ్లో రిలేటింగ్ టు సచ్ డెప్రిషియేషన్ హ్యాపెన్స్ ఇన్ 0 year. యాక్చువల్లీ దట్ వాస్ హ్యాపెన్ ఇన్ 0 year. 0 yearలోనే అవుట్ఫ్లో అయిపోయింది. బట్ స్టిల్ ఎందుకు డిడక్ట్ చేస్తాం అంటే ట్యాక్స్కి ముందు టు గెట్ ట్యాక్స్ సేవింగ్. అందుకే ట్యాక్స్కి ముందు డెప్రిషియేషన్ డిడక్ట్ చేస్తాం, ట్యాక్స్ తర్వాత డెప్రిషియేషన్ యాడ్ చేస్తాం. నిజానికి డెప్రిషియేషన్లో అవుట్ఫ్లో ఎవ్రీ ఇయర్ అవుతుందా? అవ్వదు. ట్యాక్స్కి ముందు లెస్, ట్యాక్స్ తర్వాత యాడ్. సేమ్ లాజిక్ ఈ లాస్ కూడా అప్లికబుల్. లాస్ ఫస్ట్ ఇయర్దే, కానీ ట్యాక్స్ సేవింగ్ ఎప్పుడు వస్తుంది నాకు? సెకండ్ ఇయర్లో. అందుకు సెకండ్ ఇయర్ అగైనెస్ట్గా అడ్జస్ట్ చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఏం చేసేస్తాను? యాడ్ బ్యాక్ చేస్తాను. అప్పుడు అది ఏ ఇయర్ అవుట్ఫ్లో అవుతుంది? ఫస్ట్ ఇయర్ అవుట్ఫ్లోనే అవుతుంది. అర్థమవుతుందా? సరే, ఇదంతా బ్యాక్గ్రౌండ్ లాజిక్. నన్ను ఏం గుర్తుపెట్టుకోమంటావు సార్? ఇలా ఫ్యూచర్ ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేయమన్నప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసి ట్యాక్స్కి ముందు లెస్ చేసి ట్యాక్స్ కంపిటేషన్ అవగానే ఏం చేస్తారు? యాడ్ చేయండి. అదొక్కటి గుర్తుపెట్టుకున్న పాయింట్ చాలు. ఆర్ యూ గెటింగ్? మళ్ళీ ఫస్ట్ ఇయర్ లాస్ ఫస్ట్ ఇయర్ లాగానే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. హోప్ యూ గాట్ ఇట్. ఎస్. సో ఫస్ట్ ఇయర్ లాస్ ఫస్ట్ ఇయర్ లాగానే ఉంటుంది యాజ్ ఇట్ ఇస్. సెకండ్ ఇయర్లో అడ్జస్ట్ చేసినా మళ్ళీ యాడ్ బ్యాక్ చేసేస్తాం. ఇప్పుడు ట్యాక్స్. లెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? సి ట్యాక్స్ ఇక్కడ నిల్ ఇంకా ఫస్ట్ ఇయర్కి, ఎందుకంటే ఆల్రెడీ సేవింగ్ ఎక్కడ తీసేసుకున్నాం? సెకండ్ ఇయర్లో. ఎవ్రీబడి హియర్ ప్లీజ్. అరే స్టార్ట్ చేశాను రా. ఫస్ట్ ఇయర్ లాస్కి నిజానికి ట్యాక్స్ షీల్డ్ తీసుకోవాలి కదా. షీల్డ్ తీసుకోవద్దు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఆ సేవింగ్ ఎక్కడ తీసుకుంటున్నారు? సెకండ్ ఇయర్లో. కాబట్టి ఇక్కడ షీల్డ్ ఉండదు. ఇంతకుముందు ప్రాబ్లంలో షీల్డ్ తీసుకున్నాం, గుర్తుందా? ఎందుకు షీల్డ్ తీసుకున్నాం అంటే అది నెక్స్ట్ ఇయర్స్లో సెట్ ఆఫ్ చేయలేదు కాబట్టి. ఓకే, వన్స్ ఒకసారి ఫ్యూచర్ ఇయర్స్లో సెట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారంటే షీల్డ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకే, దెన్ 30% అప్లై చేయండి. 1 lakh
Just deduct it. 4,65,500. Next. 25,47,750. Deduct this happen. 59,44. Next. 26,24, 250. 1 lakh. 13,28, 250. 13,99. ఓకే, ఇది ఇక్కడ వచ్చి 531,500 అలాగే ఉండిపోతుంది. లాస్లో ఏ చేంజ్ ఉండదు. ఇప్పుడు దీనికి ఏం యాడ్ బ్యాక్ చేయాలి? యాడ్ పిఏటి, యాడ్ డెప్రిషియేషన్. డెప్రిషియేషన్ వచ్చి 21,87,500. 3 years వరకు అదేగా. 21,87,500. 21,87,500. 21,87,500. తర్వాత 24,12,500. అంతేనా? Now I'll get CF80, right? దీంతో పాటు ఇంకోటి కూడా యాడ్ చేయాలి, గుర్తుందా? సెట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ లాసెస్. ఫస్ట్ ఇయర్లో అడిషన్ ఏం లేదు, సెకండ్ ఇయర్లో డిడక్ట్ చేసిన లాస్ ఉంది కదా, అది యాడ్ చేయాలి. 531 అంతే, యాడ్ చేయండి. CF80 ఎంత? 16 lakh. నెక్స్ట్ 31,84,500. 81 lakh 32,250. 85,35 750. ఎంత? 5,11,750. అంతేనా? ఇది మీకు బాగా లైకింగ్ జోన్, ఇలా డైరెక్ట్గా నాతో పాటు సాల్వ్ చేయడం. ఓకే, ఇప్పుడు దీన్ని డిస్కౌంట్ చేయాలి కదా మనం. ఏమంటారు? ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ది రేట్ ఎంత పర్సెంటేజ్? 12%. రాయండి అందరూ నాతో పాటు. ఎస్, ఫస్ట్ ఇయర్ ఫ్యాక్టర్ ఎంత చెప్పండి? 0.893. సెకండ్ ఇయర్ 0.797. 0.712. ఈ తర్వాత ఇక్కడ పైన చూడండి ఒకసారి, 4 to 5 కావాలి. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్ ఫ్యాక్టర్స్ యాడ్ చేయండి. 1.203. నెక్స్ట్ తర్వాత 6, 7, 8 ఫ్యాక్టర్స్ యాడ్ చేయండి. 1.363. Are you sure? Present value of operating cash inflows. Multiply చేయండి. 14,79,254. మిగతా వాళ్ళు చెప్పట్లేదేంట్రా? రాస్తూ చెప్తా ఉండాలి, అదే చెప్తుంది. నేను ఇస్తాను టైము. నెంబర్ ఇది రాంగా? $78,000. అదే రాస్. ఓకే, నెక్స్ట్ 25,38,047.
57 lakh 90,162. 102 lakh 507. కరెక్ట్ అయిన నెంబర్ అది మొత్తం 75 lakh 12550 515. అంతేనా? సమప్ చేయండి ఇవన్నీ నెంబర్స్ని. టోటల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఆపరేటింగ్ క్యాష్ టోటల్ ఎంత వచ్చింది? అందరికి నెంబర్ వచ్చిందో చూడండి. అందరు రాసేయండి. మీరు రాసేసారంటే నేను స్టెప్ 4కి వెళ్తాను. స్టెప్ 4 ఈజీని. ఎవరైనా రాయాల్సిన వాళ్ళు ఉన్నారేమో చెప్పండి, రాసేస్తారు. రాయండి రాయండి. కంప్లీటెడా బాయ్స్ అండ్ గర్ల్స్? కెన్ ఐ గో ఫర్ స్టెప్ నెంబర్ 4? ఏంటి స్టెప్ నెంబర్ 4 చెప్పండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో. పెట్టండి హెడింగ్ అందరూ. చెప్పండి. ఒరిజినల్ ఎక్విప్మెంట్ సేల్ వాల్యూ 0 కదా. అడిషనల్ ఎక్విప్మెంట్ సేల్ వాల్యూ ఎంత? 1,25,000. Because we are following SLM, GSP and NSP, both are same. చెప్పాలి. వర్కింగ్ క్యాపిటల్ రియలైజేషన్ ఉంటుంది నెక్స్ట్. యాడ్ రియలైజేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 20 lakhs. టోటల్ ఎంత? 21,25,000. This is my TCI, terminal cash inflow. Multiply this terminal cash inflow with present value factor at the rate 12%, 8th year. The factor చూడండి. 40 PV of TCA, present value of terminal cash inflow, 858 500. Find the. Now can you write the formula for NPV and arrive the number? నేనే చేసేస్తాను అది కూడా. Sure. Do it. Take the. NPV formula. Present value of operating cash inflows plus present value of terminal cash inflow minus present value of cash outflows. Operating ఎంత? 75,88,039, right? Terminal 858 500 minus outflow ఎంత?
178 lakh 90,000. So 1 crore 5 lakh. అందరికి ఇదే ఆన్సర్ వచ్చిందని చూడండి. Copy this. కంక్లూజన్ అందరూ సర్దద్దు, కంక్లూజన్ రాయాలి. దాని తర్వాత ఒక నోట్ పాయింట్ రాయాలి, దాని తర్వాత ఒక బాక్స్ కొట్టాలి. నేను మీరు అంతా చేస్తున్నారు సరే రాయండి. రే మీరు ఎంత హడావుడి చేసినా సరే బస్సు ఆ టైంకి వచ్చింది అప్పుడే వెళ్తారు కదరా, ఎందుకంత హడావుడి అసలు? సాటిస్ఫాక్షన్ రాయండి. కంక్లూజన్. Since the NPV is positive, since the NPV is positive, since the NPV is positive, the project is viable. The project is viable. VIABLE. The project is viable. Stop. Next point. Nothing. Bye bye.